రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పలువురు నేతలు ఘనంగా నిర్వహించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని తెలిపారు. దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి హక్కులు కల్పించారని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాలన సాగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పాల్గొని నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ మార్చాలని చూస్తోందని ఆరోపించారు. లాలాపేటలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజ్యాంగాన్ని అవహేళన చేసే విధంగా ప్రవర్తిస్తుందని, పేరుకు మాత్రమే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటారని మండిపడ్డారు. బోయినపల్లి కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి, బాబాసాహెబ్ వారసత్వాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టం. అద్భుతమైనటువంటి ప్రతిభాశీలి, అపారమైన విజ్ఞాన ధని, ప్రజాస్వామ్య పునాదుల్ని భారతదేశంలో భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేసి ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంగా నిలబెట్టినటువంటి గొప్ప దార్శనికుడు, మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ విగ్రహానికి కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హన్మకొండ అంబేద్కర్ జంక్షన్లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏదైతే దళితులకు ఏదైతే హక్కులు కల్పించినారో, బీద ప్రజలు, అణిచివేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు అంబేద్కర్ గారు ఆలోచించి వారి మంచి గురించి, వారు కాన్స్టిట్యూషన్ లో ఏదైతే హక్కులు కల్పించారో ఈ రోజు కూడా మనము దాని గురించి గుర్తు చేసుకునే అవసరం. వారు ముందు చూపుతోని చిన్న రాష్ట్రాలు ఉంటే బీద ప్రజలకు ఉపయోగపడుతుంది, చిన్న రాష్ట్రాలు ముందుకు వెళ్తారని చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్లో, పార్లమెంట్లో ఈ హక్కు చిన్న రాష్ట్రాలు చేయడానికి వారు కల్పించారు. దాని ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. సంగారెడ్డిలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రి దామోదర రాజనరసింహ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ లో మాజీ మంత్రి జోగు రామన్న అంబేద్కర్ చౌక్ లో బాబాసాహెబ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాజ్యాంగం స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ₹1 కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా తట్కపల్లిలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసి ఘన నివాళి అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ పెట్టింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టి అనేక హామీలు ఇచ్చింది. కానీ 2.5 సంవత్సరాలైనా ఒక్క హామీ కూడా అమలు కాకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆనాడు కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. కానీ 12 లేదు, 10 లేదు, ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కూడా ఇవ్వకపోవడం వల్ల పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.